నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి, లింగంపేట వాంబే గృహాల వద్ద ఎమ్మెల్యే పర్యటన. డిసెంబర్ 3న నల్లజర్లలో రైతన్న మీకోసం హాజరు కానున్న సీఎం చంద్రబాబు నాయుడు. ఎస్కేఆర్ హాస్టల్లో 7.5 లక్షలతో టాయిలెట్లు శంకుస్థాపన చేసిన ఆదిరెడ్డి చల్లా యాళ్ళ. బొబ్బిల్లంక ములకల్లంక మధ్య గ్రావెల్ రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పార్టీ కార్యకర్తలందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఏలూరు జిల్లాలో సామాజిక పెన్షన్లు పంపిణీ చేయడానికి వచ్చిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలోని గొల్లగూడెంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అధినేత చంద్రబాబు 1000 మంది కార్యకర్తలతో విడివిడిగా ఫోటోలు దిగారు. పార్టీకి వెన్నెముకగా భావించే కార్యకర్తలతో ఓ గంట సేపు నిలబడి ప్రతి ఒక్కరి భుజాన చెయ్యేసి అధినాయకుడు ఫోటోలు దిగటం మా జీవితంలో మరపురాని సందర్భమని తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ, పార్టీ పురోభివృద్ధికి పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత లభించేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. టెక్నాలజీ, సబ్జెక్ట్, కెపాసిటీ, స్కిల్స్ ఇవన్నీ నేర్పిస్తాం. అదే సమయంలో బూత్ నుంచి పంచాయతీ వరకు జోనల్గా పెట్టి అక్కడ కూడా శిక్షణ కార్యక్రమాలు పెడతాం. అందరినీ సమర్థవంతమైన నాయకులుగా తయారు చేసి మీ సమర్థతో రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా మనకు మైనస్ అనే మాట రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొత్తగా ఓ ప్రోగ్రాం తీసుకున్నాం. 4850 బూతుల్లో మనకు మైనస్ వచ్చింది హిస్టారికల్గా చాలా ఎలక్షన్లో. దానికి ఈరోజు ఒక 850 మంది లీడర్స్ని పంపించి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉంటే కరెక్ట్ చేయమని, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే బిల్డప్ చేయమని, అక్కడ నాయకత్వం లేకపోతే ఎట్లా చేయాలని చెప్పడం. రెండోది, ఏ కారణాల వల్ల అక్కడ మనకు ఓట్లు రాకుండా పోతున్నాయి, మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడికి, ఈరోజు అలయన్స్లో మనం పెట్టుకున్నాం. అలయన్స్లో పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని హుషారు చేస్తే మొన్న గెలిచిన దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం వస్తుంది. అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ నీరు గారిపోతే మెజార్టీ తగ్గిపోతుంది. ఇంకొక పక్క ఎవ్రీ ఓట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఓట్ రావాలంటే ఇవన్నీ కూడా చేయాలి. అనునిత్యం రీకాల్ వాల్యూ ఉండాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఓటర్ని కలిసే పరిస్థితి వస్తే, అదే 45 ఏళ్ళు చేశాం. ఇప్పుడు కూడా మనం ఆ కార్యక్రమం చేస్తే అక్కడ ఓడిపోయే పరిస్థితి రాదు. కార్యక్రమాలు చేసినా మీరు గ్రామాల్లో మాట్లాడకుండా గమ్మునుంటే కొన్ని రోజుల తర్వాత లీడర్షిప్ ఇన్యాక్టివ్ అవుతుంది, ఓటు బ్యాంక్ కనుమరుగవుతుంది, తర్వాత మనం కనుమరుగైపోతాం. ఇక్కడ ఎందుకు ఇది ఉందంటే, మనం ఎప్పటికప్పుడు రీస్ట్రక్చరింగ్ చేసుకుంటూనే వస్తున్నాం. ఒక నాయకుడు కానీ ఇదైతే ఇంకొక నాయకుడిని తెస్తున్నాం, ఈయన పోరాడకపోతే ఇంకొకరిని పెట్టి పోరాడుతున్నాం. అందుకే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దయచేసి మళ్ళీ, ఎందుకంటే ఎక్కువ టైం అయిపోతుంది, నాకు మళ్ళీ భయం వేస్తుంది ఫోటోలు మిస్ అయిపోతామని. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ చెప్తున్నా, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు తూచా తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలో ఆదుకునే బాధ్యత నాది. నాయకత్వం ఎప్పటికప్పుడు మీకు క్లారిటీ ఇస్తాం, అది ఫాలో కండి. శాశ్వతంగా మీరు, నేను గౌరవప్రదంగా మనం అనుకున్న పనులు చేసి ప్రజలు కూడా శభాష్ అనే విధంగా, సమాజం గౌరవించే విధంగా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, స్థానిక 39వ డివిజన్ లింగంపేట వాంబే గృహాల వద్ద రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు.
అలాగే లింగంపేట 1వ వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. స్థానికంగా నెలకొన్న సమస్యల కారణంగా వాంబే గృహాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారం అందుకున్న ఆయన డివిజన్ ఇన్ఛార్జ్ హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్, టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పర్యటించారు. వాంబే గృహాల వద్ద గతంలో ఏర్పాటు చేసిన మంచినీటి మోటారు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ప్రజలు నీటి అవసరాలకు ఇబ్బందులు పడుతున్న కారణంగా వెంటనే అంచనాలు తయారు చేసి నూతనంగా మోటారు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. వాంబే గృహాల్లోని పలు బ్లాకుల్లో సెప్టిక్ ట్యాంకుల సమస్యను, డ్రైనేజీల సమస్యను శాశ్వత పరిష్కారం చూపించాలని ఆదేశించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక పెద్దలు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఈవిడ దగ్గర నుండి చేయిస్తుంటే మీరెవరు చేయడానికి, ఇది మా ప్రభుత్వం అని చేసే పని ఆపిస్తారు. ఇదిగో వచ్చింది ఆవిడ 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మరలా కష్టపడి ఇప్పుడు మనం చేయిస్తున్నాం. గవర్నమెంట్ మారేసరికి అందరూ రోజులు పోయారు, దొరకట్లేదు మనుషులు. మాట్లాడుతున్నాం అమ్మా, అది కూడా ఏంటన్నది చూద్దాం. బానే ఉందా లా అండ్ ఆర్డర్? ఇక్కడ జస్ట్ ఏదో యూనిట్ అంతే, ఇండస్ట్రీ కాదు. మాట్లాడేది ఇండస్ట్రీ అయితే ఆపేస్తాం. చూడు ప్రదీప్, ఎప్పుడైనా ఇండస్ట్రీ సౌండ్ వస్తే ఆపేయాలి. తెలుగుదేశం ఫేవరెట్ సార్. ముందు ఆ బ్లాక్ లో కూడా ఇలాగే బయట అన్ని మళ్ళీ పెట్టి కుండీలంతా బయట ఇది కూడా రేపు మార్నింగ్ లైటింగ్ ఉన్నప్పుడు చూడండి. డిసెంబర్ 3న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో నిర్వహించనున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. నల్లజర్లలో ముందస్తు ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలన చేశారు. స్థానిక శాసనసభ్యుడు మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ పరిశీలించారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ సీఎం పర్యటన విజయవంతం చేయటంలో అన్ని విభాగాలు సమన్వయం చేసుకొని ముఖ్యమంత్రి పర్యటనను పూర్తిస్థాయి సన్నద్ధతతో నిర్వహించాలన్నారు. సీఎం పర్యటన దృష్ట్యా ప్రోటోకాల్, భద్రత, ప్రజా రవాణా నియంత్రణ, హెలీప్యాడ్, స్టాల్స్, రైతుల సమావేశం, ముఖాముఖి ప్రతి అంశంపై క్షేత్రస్థాయిలో సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పెందుర్తి వెంకటేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను అత్యున్నత ప్రమాణాలతో విజయవంతం చేయడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, ఎస్పీ డి నరసింహకిషోర్, అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఆర్డీఓ రాణి సుస్మిత, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది పామ్ ఆయిల్ ప్లాంటేషన్, 2 years old ప్లాంట్. అంటే కోకో అంతర్పంటగా ఉన్న పామ్ ఆయిల్. ఫస్ట్ ప్యూర్ పామ్ ఆయిల్, తర్వాత కోకో ఆపోజిట్ ఒక సెక్షన్. So it would be a bigger German hanger, ma'am. So earlier the అది పామ్ ఆయిల్ ప్లాంటేషన్, 2 years old ప్లాంట్. है मैम, हेलीपैड है हमारे पास? नहीं. అట్లా కదా కరెంట్ యుగ పురుషుడు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం స్థాపించిన హితకారిణి సమాజం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, కందుకూరి ప్రతిష్టను కాపాడటానికి పనిచేస్తామని చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్ వెల్లడించారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ఆవరణలో విద్యార్థినుల హాస్టల్లో మరుగుదొడ్లు చాలా భయానకంగా ఉండి విద్యార్థినులకు అనారోగ్యం తెచ్చిపెట్టేలా ఉండటం తమను ఆవేదనకు గురిచేసిందని హితకారిణి సమాజం చైర్మన్ యాళ్ల ప్రదీప్ అన్నారు. మంగళవారం ఆయన హితకారిణి సమాజం మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, హితకారిణి సమాజం మాజీ చైర్మన్ చల్లా శంకర్రావుతో కలిసి 7.5 లక్షలతో నిర్మాణం చేసే 40 మరుగుదొడ్ల బ్లాక్కు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. హాస్టల్లో విద్యార్థినులకు మంచి పౌష్టికాహారం, వసతి సదుపాయం కల్పించడంతో పాటు స్లాబ్ మరమ్మతులు కూడా చేపడుతున్నామని వివరించారు.
కందుకూరి ఆశయ సాధనకు పాటుపడే యల్ల ప్రదీప్ డైరెక్టర్ల బృందాన్ని నియమించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హితకారిణి డైరెక్టర్లు, హాస్టల్ వార్డెన్ ఎం విశాలాక్షి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మా స్టూడెంట్స్తో మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్తో ఏం చెప్పామంటే 4 కాంప్లెక్సెస్ ఉన్నాయి. 10 కింద ఒక ఇటువైపు ఒక రైట్ సైడ్ ఒక 10 ఇటు లెఫ్ట్ సైడ్ ఒక 10, పైన ఒక 10, ఇటుపక్క ఒక 10, అలా 4 బ్లాక్స్ ఉన్నాయి. పిల్లలతో మాట్లాడడం జరిగింది. 4 ఫేజెస్ కింద ఫస్ట్ 10 days ఒక 10 బాత్రూమ్స్ ఆపి మిగిలిన 30 వాష్రూమ్స్ వాళ్ళు యూజ్ చేసుకోమని, ఈ 10 రిపేర్ అయిపోయినాక ఇంకో 10, అలాగా 10 రోజులకి ఒక 10 బాత్రూమ్స్ చొప్పున 40 daysలో ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి మేము అనుకొని బోర్డు మీటింగ్లో వేయడం జరిగింది. టెండర్స్కి పిలవడం జరిగింది. అందులో లీస్ట్ ఏదైతే వచ్చిందో మాకు సుమారు 7,50,000 వ్యయంతో ఇప్పుడు ఈ వాష్రూమ్స్ రిపేర్ వర్క్స్ కానీ స్లాబ్ వర్క్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే గత 10 రోజుల్లో కొంత డిస్టర్బెన్స్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర కూడా. ఇది ఏంటి, మనము హాస్టల్ ఉమెన్స్ కాలేజ్లో ఇది గవర్నమెంటైజేషన్ అయిపోయింది, ఉమెన్స్ కాలేజ్ నుంచి బలవంతంగా హితకారిణి సమాజ్ వాళ్ళు లాక్కున్నారు, ఈ రకంగా చాలా విమర్శలు వచ్చినాయి. దానికి స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఇన్వాల్వ్ అవ్వటము, ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉన్నారో వాళ్ళకి, అలానే ఇక్కడ కమిషనర్ గారికి కూడా లెటర్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ బట్టి వాళ్ళ పర్మిషన్తో వాళ్ళ ఆధీనంలో వాళ్ళు వేసిన కమిటీలోని ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ సర్వే వేసి సర్వే బట్టి కాలేజ్కి ఏమి వెళ్తాయి, హితకారిణి సమాజంలో ఏముంటాయి అన్నది ఒక మ్యాక్సిమం ఒక 10-15 daysలోనే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందండి. రోజు ఇక్కడ ఈ రాజ్యలక్ష్మి హాస్టల్కి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇంకేదంటే వీళ్ళు హితకారిణి సమాజానికి బోర్డు అయిన తర్వాత ఫస్ట్ ఈ హాస్టల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి అని ముందు ఇక్కడ అమ్మాయిలకి హాస్టల్లో బాత్రూమ్స్ అన్నీ కూడా అసలు చాలా వరస్ట్ కండిషన్లో ఉన్నాయి. అలా వీళ్ళు రాకుండా కంటిన్యూ చేసి ఉంటే ఆ అమ్మాయిలకి ఏంటంటే ఏదో ఒక వ్యాధి, కలరా వ్యాధి అలా వచ్చేసే అవకాశం ఉంటుంది. ఇంకా బాత్రూముల్లో శానిటేషన్ లేకపోతే అది ఆటోమేటిక్గా ఏదో ఒక వ్యాధి రావడం జరుగుతుంటుంది. అందువల్ల ఏంటంటే టైంకి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు అవి కూడా 4 pages కింద 10 కింద ఏమో మొత్తం ఆ డిస్మాంటిల్ చేసి అవి బాగా వాళ్ళకి ఇది గవర్నమెంట్ తీసుకుంటుందా లేకపోతే హితకారిణి సమాజమే టేకప్ చేస్తుందా అనేది కాకుండా 7.5 లక్షల రూపాయలు ముందు వాళ్ళు నిలవ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ వేళ వెళ్ళి ఏమ్మా ఆ హై స్కూల్కి ఏం పట్టించుకుంటున్నావు నువ్వు, హై స్కూల్కి వాళ్ళకి ఏది మంచి చేయడానికి వాళ్ళకి పెర్మనెంట్ చేయడానికి అడిగితే డబ్బులు పట్టుకురండి అని అన్నావు, అవునా కాదా అని వాళ్ళ రూమ్కి వెళ్ళి గట్టిగా కేకలేస్తాను. మాకు భయం ఏంటి, నిజాయితీగా ఉన్న వాళ్ళకి కేకలేస్తే అదేంటండి అలా మాట్లాడేస్తున్నారు అంది. అలాగే మాట్లాడతాం, నువ్వు చేసింది తప్ప కాదా, ఎవడ దేశ రావాలని అంటే ఆ కోర్టుకి వెళ్ళి తెచ్చుకోమనండి అన్నారు. ఈవేళ చెప్తున్నాను మీకు, ఆ కోర్టుకి వెళ్ళడం కోసం 25,000 నేను ఇచ్చాను నా సొంత సొమ్ము. అన్ఎయిడెడ్ స్టాఫ్ని దాన్ని ఎయిడ్ చేయమని. మేము ఏదైనా చేస్తే మా సొంత డబ్బులైనా ఖర్చు పెట్టి చేస్తాం, కానీ ఏళ్ళలాగా దోసయ్య. సీతానగరం మండలం బొబ్బిల్లంక మొలకల్లంక మధ్య గ్రావెల్ రోడ్ నిర్మాణానికి అధికారికంగా 2 గ్రామాల కూటమి నాయకులతో కలిసి రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యుడు బత్తుల బలరామకృష్ణ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ గ్రామాల మధ్య రహదారి లేకపోవడంతో విద్యార్థులు, గ్రామస్తులు పడవలో ప్రయాణించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి స్థాయిలో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. అదే సమయంలో పడవలో వచ్చిన విద్యార్థులతో ఎమ్మెల్యే బత్తుల ముచ్చటించారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకొని గ్రామం పేరు ప్రతిష్టలు నిలపాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా భరోసాగా అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. అందుకే ఇంకా మార్చే
రైట్, బాగా చదువుకో తల్లి. కాలువ దాటి ప్రతిరోజు పంపిస్తున్నారు, ప్రతిరోజు కాలువ నుంచి మళ్ళీ తీసుకెళ్తున్నారు ఈ గోదావరిలో మధ్యలో నుంచి. బాగా చదువుకో. ముళ్ళు ముళ్ళు మేడం, ముళ్ళు. పర్లేదు, మీరు ఎన్నిటారు దాన్ని బట్టి లెక్కెట్టుకోండి. అయితే 9 లక్షలు. నమస్కారం. ఈ యొక్క బొబ్బుల్లంక ములకల్లంక మధ్యలో గోదావరి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు ప్రతి సంవత్సరం కూడా రైన్ సీజన్ స్టార్ట్ అవగానే ఆ యొక్క వరదలో మునిగిపోద్ది. అదేవిధంగా రోడ్డు కొట్టుకెళ్ళిపోతుంటుంది. ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో ఈ వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత మళ్ళీ రోడ్డు పోస్తారు, తాత్కాలికమైన రోడ్డు. ఆ రోడ్డు పోసుకుని ఈ యొక్క ప్రజా సౌకర్యం కోసం ప్రజా రవాణా, అదేవిధంగా రైతుల సౌకర్యం కోసం రైతు రవాణా, ఈ స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ పడవలు తిరగడం ఇబ్బంది కాబట్టి ఈ సమయంలో మనం రోడ్డు వేసి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ రోడ్డు వేయాలని చెప్పి ఇక్కడ స్థానిక కూటమి నాయకులు అలాగే ఈ 2 గ్రామాల పెద్దలు కోరిక మేరకు గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాను. కలెక్టర్ గారు శాంక్షన్ కూడా ఇస్తామని చెప్పేసి ప్రపోజల్ అంతా రెడీ అయింది. ఈ రోడ్డు స్టార్ట్ చేసి మనం కంప్లీట్ చేసి ఇస్తే రైతులు అటుపక్క పండిన పంట ఈ పక్కకు తెచ్చుకోవడానికి వీలుగా ఉండే విధంగా కూడా అది రోడ్డు ఉపయోగపడుద్ది. లేకపోతే పంట అంతా కూడా అటుపక్కన ములకల్లంకలోనే ఉండిపోయి బొబ్బులంక తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా చూస్తే కూలీలు భారీ సంఖ్యలో కూడా ఈ యొక్క బొబ్బుల్లంక నుంచి ములకల్లంక వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది వ్యవసాయ పనుల నిమిత్తం. దానివల్ల బోట్స్లో 20 మంది ఎక్కాల్సింది 100 మంది కూడా ఎక్కేస్తున్నారు. ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. అందువల్ల ముందస్తుగానే మనం ఆ యొక్క రైతులను అప్పుడే కూలీలు అది తీసుకెళ్ళొద్దని చెప్పి ఈ యొక్క యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రోడ్డును పూర్తి చేసి ఈ రోడ్డు వేసి వాళ్ళకి యొక్క సౌకర్యవంతంగా ఉండే విధంగా వ్యవసాయ పంటలు తెచ్చుకోవడానికి, కూలీలు వెళ్ళడానికి, విద్యార్థులు అటు ఇటు తిరగడానికి, అక్కడ ప్రజలు ఏ పనులున్నా అటు ఇటు తిరగడానికి ఉండే విధంగా కూడా తాత్కాలికమైన రోడ్డు ఇమీడియట్గా మనం స్టార్ట్ చేస్తున్నాం. కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాం. ఈ శాంక్షన్ కూడా త్వరలో వస్తుంది. కాకపోతే ఎమర్జెన్సీ కాబట్టి కూటమి నాయకులు అందరూ కలిసి ముందు రోడ్డు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళ కోరిక మేరకు అవకాశం ఇవ్వడం అయింది. గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి ఎండిఓ గారితో మాట్లాడి కూడా గ్రాంట్ ఇస్తాము. ముందు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఇది పూర్తి స్థాయిలో రోడ్డు పోసి ప్రజలకు సౌకర్యవంతంగా తయారు చేస్తాం. థ్యాంక్ యూ. అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శాటిలైట్ సిటీలో ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటైన పెన్షన్ పంపిణీ కార్యక్రమం శాటిలైట్ సిటీలో జరిగింది. గోరంట్ల మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ని పెంచి ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, యామాన నారాయణ గౌడ్, పండూరి అప్పారావు, నిచ్చెనకొల్ల సత్యబాబు, ధారా అన్నవరం, ఎంఎస్ఆర్ శ్రీను, బైరెడ్డి సరోజినీదేవి, పెంకే కోటేశ్వరరావు, ఎర్ర రాంబాబు, చౌడాడ లాజర్, గెద్దాడ కృష్ణ, జి నాగేంద్ర, చౌడాడ సునీల్, వెలుగుబండి దుర్గారావు, ప్రసాద్ బాబు, మన్యం శ్రీను, మజ్జి సాయి కిరణ్, ఎంపీడీఓ సునీల్, ఆర్మ్స్ట్రాంగ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నెల వస్తుందా సౌదీ గారు
కాతేరు శివాలయం ప్రాంగణంలో 14వ తేదీన జరిగే హిందూ సమ్మేళన సభకు ఏర్పాట్లు సమీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్రి శ్రీనివాసరావు, ధూళిపాల పురుషోత్తమ శాస్త్రి, బల్లా ప్రభాకర్ పాల్గొన్నారు. అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. కర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ 1925వ సంవత్సరం విజయదశమి నాడు ఆర్ఎస్ఎస్ స్థాపించిన నాటి నుంచి ఆర్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశాలను వివరించి ప్రస్తుతం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సంవత్సరం కార్యక్రమాల్లో భాగంగా 5 అంశాలను వివరించారు. అలాగే స్వామీజీ ప్రసంగం, కుటుంబ ప్రాముఖ్యత, ప్రకృతిని ఆరాధించడం, ప్లాస్టిక్ నిషేధించడం, హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్వర్తించడం, గుడిలో పల్లకి కదలాలంటే అన్ని కులాల ప్రాముఖ్యతను ఉటంకిస్తూ జరుగుతుందన్నారు. సమాజంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. గంగిన జాహ్నవి, కొల్లి వెంకట నరసింహారావు, ఆర్ శ్యామల, ఏ సరసవేణి, టి వీరబాబు, ఆర్ మణికంఠస్వామి, సూర్యకిరణ్, పండు, పివి రాంబాబు, కె పెరుమాలరాజు పాల్గొన్నారు. అర్థం చేసుకుని ఆర్ఎస్ఎస్ కార్యక్రమం కాదు. సందర్భంగా విజయదశమి ఉత్సవాన్ని సందర్భంగా చేస్తూ రాజమండ్రి నగరంలో 50 వార్డుల్లో జరుగుతుంది. ఈ కాతేరులో కూడా శివాలయం ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఆ కార్యక్రమాన్ని సమాజాన్ని కలుపుకుంటూ వెళ్ళాలి. ఆర్ఎస్ఎస్ అంటే అర్థం చేసుకుని ఇదే ఆర్ఎస్ఎస్ కార్యక్రమం కాదు. భగవద్గీత పుట్టిన గీతా జయంతి సందర్భంగా గోదావరి ఆశ్రమం ఆధ్వర్యంలో సరస్వతి ఘాట్లో గీతా జయంతి జరిగింది. మానవ జాతిపై వెలుగులు చిమ్మటానికి ఉదయించిన భగవద్గీత మానవాళికి మహోపకారం చేస్తోందని జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకుడు తోట సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా భగవద్గీత పఠనంపై మైసూర్ దత్తపీఠం స్వామీజీ గణపతి సచ్చిదానంద ఆధ్వర్యంలో బంగారు పతకాన్ని గెలుచుకున్న ప్రయాగ రమాదేవికి గీతా పురస్కారాన్ని అందజేశారు. ఆశ్రమం వ్యవస్థాపకులు మాదిరాజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హరే శ్రీనివాస నాయకురాలు మాచిరాజు హేమలత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏది తెలిస్తే మానవాళికి మరేది తెలియవలసిన అవసరం లేదో అదే భగవద్గీత అని, ఏ గ్రంథానికి లేని జయంతి భగవద్గీతకు జరుగుతుందని పలువురు వక్తలు తెలిపారు. భారత వికాస్ పరిషత్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎస్ కృష్ణారావు, ఆంధ్రకేసరి యువజన సమితి సభ్యులు దూర్వాసుల సత్యనారాయణ, రఘుపాత్రుని సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. यो वैतां ब्राह्मणो वेदां तस्मै ब्रह्मज ब्रह्माजाम् आयुष्केतुमदामतो भागदेन प्रणिदेवनक्षत्रेत ब्राह्मणवे सर्वादेवताः शतमानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतन्देहेन्दीर्घमायुः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवतीन्धीरामभद्रेवतो आनो दिवां बृहदपर्वताजा सरस्वती यजदागन्धहिज्ञं भवं देवी वाजमजे शृणोतु भवतु साहस्री वा एषा लक्ष्मीतनतो लक्ष्मीवसुन्दे यदा सहस्रवसो प्राप्नोया तदा वैष्णवं वामनमालवेताः మేడం గారికి దగ్గరికి ఉండాలి కొద్దిగా. ఈరోజు సాక్షాత్ భగవంతుడు వచ్చి మన మానవాళికి కావాల్సిన గీతాపదేశం ఇచ్చారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఈ రోజుని మనందరం స్మరించుకోవాలా. ఇంకేదంటే గీత అంటే, భగవద్గీత అంటే మానవ జీవితానికి మాన్యువల్ బుక్ లాంటిది. ఇంకేదంటే అది లేనిదే మనం నడటం కష్టం. అన్ని రకాల దీంట్లో ఉంటాయి. అందుకని దీన్ని అందరూ గౌరవించి అందరూ ఇంట్లో ఒక బుక్ పెట్టుకుంటే రోజు ఒక నమస్కారం పెట్టుకుంటే కనీసం ధన్యులు అందరూ. హరే కృష్ణ. ఇవాళ గోదావరి ఆశ్రమం ఆధ్యాత్మిక సేవా సంస్థ వారు ఇవాళ శ్రీమతి ప్రయోగ శ్రీ రామాదేవి గారికి సత్కారం చేయడం చాలా ఆనందం. అంటే ఇలాంటి మనం ఇచ్చింది ఏమి కాదు మా అమ్మకి, కాకపోతే అమ్మకు ఒక పువ్వు ఇస్తేనే అది సత్కారం చేసినట్టుగా. కనుక ఇటువంటిది వాళ్ళు చేసిన దానికి మనం చేస్తే నలుగురికి అందుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క గోదావరి ఆశ్రమం ఆధ్యాత్మిక సేవ చేస్తుంది. వారికి అందరికీ మా ధన్యవాదాలు. ఈరోజు మరి ఈ అమ్మకి, రమాదేవి అమ్మకి మరి ఈ పురస్కారం అందజేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఒక శుభ సూచిక ఏంటంటే మన రాజమండ్రిలో ఇటువంటి మాతలు ఉండడం మూలంగా మనందరం కూడా సురక్షితంగా ఉన్నాం. గీతా జయంతి సందర్భంగా ఒక మహోన్నత వ్యక్తిని, అందున దత్తపీఠంలో ఉన్నటువంటి రమాదేవి గారికి ఈ సత్కారం లభించడం ఎంతైనా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈ సత్కారానికి మా శ్రీనివాస్ గారు ఒక పురస్కారం అని ఒక పేరు పెట్టి దాన్ని
దాదాపు 10-15 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు. ఇవాళ గీత ఎవరింట్లో ఉంటే వాళ్ళ రాతలు మారతాయని చెప్పి మనం తెలియజేయచ్చు. అలాగే ఏ మతానికి ఏ కులానికి లేనటువంటి ఒక గీత అనేది ఒక గీతా జయంతి అనేది జరుపుకోవడం కూడా మన భగవద్గీతకే జరుగుతుంది తప్ప మరి ఏ దానికి కూడా జరగట్లేదు. అలాంటి మరి మహోన్నతమైన కార్యక్రమాన్ని మా మాచిరాజు గారికి మేమంతా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తాం. బేటీ బచావ్ బేటీ పడావ్ బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కడియం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో అవగాహన సదస్సు జరిగింది. జిల్లా బాలల పరిరక్షణ విభాగం బాలల రక్షణ అధికారి జి క్రాంతిలాల్ మాట్లాడుతూ విద్యార్థులందరూ మంచిగా చదువుకొని అభివృద్ధి చెందుతూ వ్యక్తిగత భద్రత కూడా చాలా అవసరమని, తల్లిదండ్రులు మరియు గురువులు చెప్పిన మాట వింటూ అభివృద్ధి చెందాలని, అలాగే మంచి స్పర్శ చెడు స్పర్శ గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరి స్పర్శ తగిలితే చాలా సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా అనిపిస్తుందో అది మంచి స్పర్శ అని, ఇది కేవలం తల్లిదండ్రుల ద్వారా మాత్రమే కలుగుతుందని వివరించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ యు శిరీష, ఆర్ఎంఓ సునీల్ కుమార్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అవుట్రీచ్ వర్కర్ ఎస్ పావని, వన్ స్టాప్ సెంటర్ పారామెడికల్ ఏ సరస్వతి, హాస్టల్ వార్డెన్ ఏఏవి లక్ష్మి, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే పెళ్లి కూతురు తండ్రి ఉన్నాడో పెళ్లి వాళ్ళు, ఎవరైతే ఈ యొక్క పెళ్లికి ఫోటో షూట్ చేస్తారో వాళ్ళు, ఎవరైతే ఈ పెళ్లికి అటెండ్ అయ్యి అక్షింతలు వేసి ఆశీర్వదించిన తర్వాత భోజనం చేస్తారు కదా, వాళ్ళు వంట చేసేవాళ్ళు, వంటలు వండేవాళ్ళు, కూరగాయలు కూడా వచ్చిన వాళ్ళు, వీళ్ళందరి మీద కూడా 2 సంవత్సరాలు చేసిక ₹1,00,000 జరిగింది. ఓకేనా? సో ఒక బాల్య వివాహం జరుగుతున్నప్పుడు ఎంతమంది నేను పని చేయాలి? ఎందుకని ఒక అసాంఘిక కార్యక్రమం జరుగుతున్నప్పుడు అది తెలియజేయకుండా, ఆపకుండా దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరూ కూడా శిక్షార్హులు. ఓకేనా? సో ఈ బాల్య వివాహం జరుగుతుంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.